థ్యాంక్ యూ అండి. సో వెల్కమ్ ఆల్ డ్రీమర్స్. గుడ్ మార్నింగ్ వెస్టీజెస్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో బిజినెస్‌లోకి వచ్చినటువంటి మనకు ఈ మధ్యలో యాక్టివ్ 5%, 8%, 12% డేటా తీసుకోవడం జరిగింది. సో బిజినెస్ గూడా ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళు ఎంబడి పనిచేయడం జరుగుతుంది మనం అందరం గూడా. సో బిజినెస్‌లోకి వచ్చినటువంటి యాక్టివ్ లీడర్స్ నేర్చుకోవాల్సిన విషయాలు, వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు అండ్ అదే విధంగా వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఒక అప్‌లైన్‌గా, ఒక మెంటర్‌గా నేర్పించాల్సినటువంటి విషయాలు. వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, నేర్పించాల్సిన విషయాలు యాజ్ అప్లైన్‌గా. సో ఫస్ట్ మెయిన్‌గా కంపెనీ ప్రొఫైల్ గురించి నేర్పించాలి. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ యాక్టివ్ 5%, 8%, 12% లీడర్స్‌కి. సో ఇది వాళ్ళు బ్రాంచ్ డైరెక్టర్ వచ్చే వరకు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా చేయాలి. మిస్టర్ పర్ఫెక్ట్ లాగా చేయాలంటే ఒక 16, 18 సబ్జెక్టులున్నాయి. 18 సబ్జెక్టులు గనుక వాళ్ళకి నేర్పిస్తే సో మాక్సిమం చాలా మంది పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కంపెనీ ప్రొఫైల్ అంటే ఏంది? సో తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్, అసలు డైరెక్ట్ సెల్లింగ్ బేసిక్ కాన్సెప్ట్ సరిపోతది. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే జస్ట్ మధ్యవర్తులు లేకుండా అడ్వర్టైజ్‌మెంట్‌లోకి వచ్చేదని ఇది ఒక చిన్న కాన్సెప్ట్ ఇస్తే సరిపోతుంది. సో తర్వాత రెండవ విషయం వాళ్ళకి నేర్పించాల్సినటువంటి విషయం యాక్టివ్ 5%, 8%, 12% బ్రాంజ్‌లో కూడా నేర్పించండి ఇది. సో బ్రాంజ్‌లో కూడా అంత మైండ్ సెట్ ఉండదు, అంత డ్రీమ్ ఉండదు, అంత సబ్జెక్ట్ ఉండదు కాబట్టి సో 5%, 8%, 12%, 12% వచ్చేవరకే సో ఈ విషయాలు నేర్పియాలి. 7 స్టెప్స్, తర్వాత 7 మిస్టేక్స్, 100p బెనిఫిట్స్, 60p బెనిఫిట్స్, బిజినెస్ లెవెల్స్. సో బిజినెస్ లెవెల్స్. ఈరోజు మనం బిజినెస్ లెవెల్స్ అంటే ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్‌కెళ్ళాలి. ఫస్టు 5%, తర్వాత 8%, 12%, తర్వాత 16%, తర్వాత సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్. సో బిజినెస్ లెవెల్స్ తర్వాత ఇక్కడ సైడ్ పాయింట్స్. బిజినెస్ లెవెల్‌తో పాటు సో బ్రాంచ్ సో సైడ్ పాయింట్స్, సైడ్ పీవీలు కూడా దీంట్లో వస్తాయి. సో 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో చాలా మంది సిల్వర్ డైరెక్టర్లు కూడా 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి చెప్పమంటే సో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో కొంచెం దాంట్లో ఆహ్, మనం నేర్పించకపోవడం అనేది ఒక పాత్ర కూడా ఉండొచ్చు బహుశా. సో, 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి, తర్వాత ఫాస్ట్ అట్ 8% గురించి నేర్పించాలి. కొత్తగా వచ్చినటువంటి 5%, 8%, 12 ఎవరైతే ఉన్నారో 5%, 8% అని నేర్పియాలి సార్. వాళ్ళు 12% వచ్చేవరకు ఇవన్నీ నేర్పియాలి. యాక్టివ్ 5%, 8%, 12%కి నేర్పించాల్సిన విషయాలు. సో, తొమ్మిదో పాయింట్ వచ్చేసి వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చెప్పాలి సార్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, జనాల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందవుతాయనేది మనము ఒక లీడర్ గనుక చెప్పగలిగితే తను నిలబడగలుగుతాడు. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తను బిజినెస్‌లో నిలబడగలుగుతాడు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మనకొక్కరికి కాదు, టోటల్ టీమ్ అందరూ గూడా వచ్చినాయి కాబట్టి ఇంతకుముందు గతంలో వచ్చినాయి. వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. మీకొస్తాయి. సో మీరు కూడా సక్సెస్ అవుతారనేటువంటి విషయం చెప్పగలిగితే సో తొందరగా మనము గెట్ ఆన్ అవ్వచ్చు. తర్వాత బిజినెస్ ప్లాన్. సో బిజినెస్ ప్లాన్ అంటే అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది బేసికల్‌గా. సో బిజినెస్ ప్లాన్‌లో స్లాబ్స్ ఉంటాయి. 5%,